Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. I hope these sentences are very helpful for you to speak in English. Let's start. మేము బస్లోనే కాదు ట్రైన్లో కూడా వెళ్తాము. మేము బస్లోనే కాదు ట్రైన్లో కూడా వెళ్తాము అని చెప్పే సందర్భాలలో ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వి విల్ గో నాట్ ఓన్లీ బై బస్ బట్ ఆల్సో బై ట్రైన్. వి విల్ గో నాట్ ఓన్లీ బై బస్ బట్ ఆల్సో బై ట్రైన్. అంటే మేము బస్‌లోనే కాదు ట్రైన్‌లో కూడా నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూజ్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. ఆమె టీనే కాదు కాఫీ కూడా తాగుతుంది. ఆమె టీనే కాదు కాఫీ కూడా తాగుతుంది. ఏదైనా ఒకటే కాదు ఇంకోటి కూడా అని చెప్పే సందర్భాల్లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూజ్ చేస్తాం. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. షీ డ్రింక్స్ నాట్ ఓన్లీ టీ బట్ ఆల్సో కాఫీ. షీ డ్రింక్స్ నాట్ ఓన్లీ టీ బట్ ఆల్సో కాఫీ. అంటే షీ డ్రింక్స్ ఆమె తాగుతుంది. టీనే కాదు బట్ ఆల్సో కాఫీ అంటే కాఫీ కూడా. సీ ద నెక్స్ట్ వన్. నేను ఇంగ్లీష్ మాత్రమే కాదు హిందీ కూడా నేర్చుకున్నాను. నేను ఇంగ్లీష్ మాత్రమే కాదు హిందీ కూడా నేర్చుకున్నాను అని చెప్పే సందర్భాలలో ఐ లెర్న్డ్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో హిందీ. ఐ లెర్న్డ్ నేను నేర్చుకున్నాను నాట్ ఓన్లీ ఇంగ్లీష్ ఇంగ్లీషే కాదు బట్ ఆల్సో హిందీ హిందీ కూడా బట్ ఆల్సో హిందీ కూడా నేర్చుకున్నాను. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పే సందర్భాలలో వీ నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్స్. వీ నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్స్ అంటే వీ నీడ్ టు ఎడ్యుకేట్ అంటే మనం ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం అవర్ సెల్స్ యూస్ చేస్తాం. సి ద నెక్స్ట్ వన్. దారిలో ఏదో ఒకటి తింటాను. దారిలో ఏదో ఒకటి తింటాను అని చెప్పే సందర్భాలలో ఐ విల్ ఈట్ సంథింగ్ ఆన్ ద వే. ఐ విల్ ఈట్ సంథింగ్ ఆన్ ద వే. ఐ విల్ ఈట్ సంథింగ్ అంటే ఏదో ఒకటి తింటాను దారిలో ఆన్ ద వే. సీ ద నెక్స్ట్ వన్. ఎలా ఉండాలో నాకు తెలుసు. ఎలా ఉండాలో నాకు తెలుసు అని చెప్పే సందర్భాలలో ఐ నో హౌ టు బీ. ఐ నో హౌ టు బీ నాకు తెలుసు. ఐ నో ఎలా ఉండాలో హౌ టు బీ. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. యూ డోంట్ నీడ్ టు టెల్ మీ ఎనీథింగ్. యూ డోంట్ నీడ్ టు టెల్ మీ ఎనీథింగ్. యూ డోంట్ నీడ్ టు టెల్ మీ అంటే నువ్వు ఏది చెప్పాల్సిన అవసరం లేదు. ఎనీథింగ్ అంటే ఏది. ఆలస్యం అయ్యేలా ఉంది. ఆలస్యం అయ్యేలా ఉంది. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఇట్స్ గోయింగ్ టు బి లేట్. ఇట్స్ గోయింగ్ టు బి లేట్. సి ద నెక్స్ట్ వన్. త్వరగా వస్తానని మాట ఇచ్చాను. త్వరగా వస్తానని మాట ఇచ్చాను. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ ప్రామిస్డ్ టు కమ్ ఎర్లీ. ఐ ప్రామిస్డ్ టు కమ్ ఎర్లీ. ఐ ప్రామిస్డ్ అంటే నేను మాట ఇచ్చాను. త్వరగా వస్తానని టు కమ్ ఎర్లీ. సి ద నెక్స్ట్ వన్. మనకు రేపటి వరకు సమయం ఉంది. మనకు రేపటి వరకు సమయం ఉంది. ఇంగ్లీష్లో దెర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ అస్ అంటిల్ టుమారో. దెర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ అస్ అంటే మనకు సమయం ఉంది. అంటిల్ టుమారో రేపటి వరకు. అంటిల్ టుమారో అంటే రేపటి వరకు. సి ద నెక్స్ట్ వన్. ఈరోజు కొంచెం బద్ధకంగా ఉంది. ఈరోజు కొంచెం బద్ధకంగా ఉంది అని చెప్పే సందర్భాలలో ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. టుడే ఐ ఫీల్ లిటిల్ బిట్ లేజీ. టుడే ఐ ఫీల్ లిటిల్ బిట్ లేజీ. లిటిల్ బిట్ లేజీ అంటే కొంచెం బద్ధకంగా ఉంది. ఈరోజు బద్ధకంగా ఉంది. ఐ ఫీల్. సి ద నెక్స్ట్ వన్. మనకు ఇంకా సమయం ఉంది. మనకు ఇంకా సమయం ఉంది. ఇంగ్లీష్లో వీ హ్యావ్ ఏ ప్లెంటీ ఆఫ్ టైమ్. వీ హ్యావ్ ఏ ప్లెంటీ ఆఫ్ టైమ్. సి ద నెక్స్ట్ వన్. ఈ సమయంలో బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? ఈ సమయంలో బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అని ఎదుటి వాళ్ళని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్లో వాట్ డూ యూ నీడ్ టు గో అవుట్ ఎట్ దిస్ టైమ్. వాట్ డూ యూ నీడ్ టు గో అవుట్ ఎట్ దిస్ టైమ్ అని అంటాం. ఈ సమయంలో ఎట్ దిస్ టైమ్ అని చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. మీరు అతన్ని కలిసిన తర్వాత ఏమి అడగాలనుకుంటున్నారు? మీరు అతన్ని కలిసిన తర్వాత ఏమి అడగాలనుకుంటున్నారు? ఇంగ్లీష్లో వాట్ డూ యూ వాంట్ టు ఆస్క్ ఆఫ్టర్ మీటింగ్ హిమ్.
వాట్ డూ యూ వాంట్ టు ఆస్క్ ఆఫ్టర్ మీటింగ్ హిమ్? వాట్ డూ యూ వాంట్ టు ఆస్క్ అంటే మీరు ఏమి అడగాలనుకుంటున్నారు? ఆఫ్టర్ మీటింగ్ హిమ్, అతన్ని కలిసిన తర్వాత. సీ ద నెక్స్ట్ వన్. మీ పరీక్ష ఫలితాలు చూసిన తర్వాత మీ అమ్మగారు ఏమన్నారు? మీ పరీక్ష ఫలితాలు చూసిన తర్వాత మీ అమ్మగారు ఏమన్నారు? ఇంగ్లీష్‌లో వాట్ డిడ్ యువర్ మదర్ సే ఆఫ్టర్ సీయింగ్ యువర్ ఎగ్జామ్ రిజల్ట్స్? వాట్ డిడ్ యువర్ మదర్ సే ఆఫ్టర్ సీయింగ్ యువర్ ఎగ్జామ్ రిజల్ట్స్? అంటే మీ అమ్మగారు ఏమన్నారు అని చెప్పడానికి వాట్ డిడ్ యువర్ మదర్ సే? మీ పరీక్ష ఫలితాలు చూసిన తర్వాత. ఆఫ్టర్ సీయింగ్ యువర్ ఎగ్జామ్ రిజల్ట్. సీ ద నెక్స్ట్ వన్. మీకు ఇష్టమైన చిన్ననాటి జ్ఞాపకం ఏమిటి? మీకు ఇష్టమైన చిన్ననాటి జ్ఞాపకం ఏమిటి? ఇంగ్లీష్‌లో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ చైల్డ్‌హుడ్ మెమరీ? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ చైల్డ్‌హుడ్ మెమరీ? చిన్ననాటి జ్ఞాపకాన్ని చైల్డ్‌హుడ్ మెమరీ అని అంటాం. ఇష్టమైన చిన్ననాటి జ్ఞాపకం ఫేవరెట్ చైల్డ్‌హుడ్ మెమరీ. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఏది సరిగ్గా ఎందుకు చేయవు? నువ్వు ఏది సరిగ్గా ఎందుకు చేయవు? ఇంగ్లీష్‌లో వై డోంట్ యూ డూ ఎనీథింగ్ ప్రాపర్‌లీ? వై డోంట్ యూ డూ అంటే ఎందుకు చెయ్యవు? ఎనీథింగ్ ప్రాపర్‌లీ ఏది సరిగ్గా. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నాకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. నాకు కావాల్సినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి అని చెప్పే సందర్భాలలో ఐ గాట్ ఎవ్రీథింగ్ హియర్ దట్ ఐ నీడ్. ఐ గాట్ ఎవ్రీథింగ్ అంటే నాకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. హియర్ ఇక్కడ. దట్ ఐ నీడ్ నాకు కావాల్సినవి. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు మంచి పని చేశావు. నువ్వు మంచి పని చేశావు అని చెప్పే సందర్భాలలో యూ హ్యావ్ డన్ ద రైట్ థింగ్. యూ హ్యావ్ డన్ ద రైట్ థింగ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఎందుకు కనుక్కోలేదు? ఎందుకు కనుక్కోలేదు? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వై డిడ్‌న్ట్ యూ ఫైండ్ ఔట్? వై డిడ్‌న్ట్ యూ ఫైండ్ ఔట్? సీ ద నెక్స్ట్ వన్. కనుక్కున్నాకే ఏదైనా చేస్తాను. కనుక్కున్నాకే ఏదైనా చేస్తాను. ఇంగ్లీష్‌లో ఐ విల్ డూ సంథింగ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ ఫైండ్ ఔట్. ఐ విల్ డూ సంథింగ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ ఫైండ్ ఔట్ అంటే కనుక్కున్నాకే. ఆఫ్టర్ ఐ ఫైండ్ ఔట్. ఏదైనా చేస్తాను. ఐ విల్ డూ సంథింగ్. సీ ద నెక్స్ట్ వన్. ఇది నీ కోసం చేశాను. ఇది నీ కోసం చేశాను. ఇంగ్లీష్‌లో ఐ డిడ్ ఇట్ ఫర్ యూ. ఐ డిడ్ ఇట్ ఫర్ యూ. సీ ద నెక్స్ట్ వన్. నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. ఐ హావ్ కమ్ టు టేక్ లీవ్ ఆఫ్ యూ. ఐ హావ్ కమ్ టు టేక్ లీవ్ ఆఫ్ యూ అంటే మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. సీ ద నెక్స్ట్ వన్. సూపర్ మార్కెట్ ఎప్పుడు తెరుస్తారు? సూపర్ మార్కెట్ ఎప్పుడు తెరుస్తారు? ఇంగ్లీష్‌లో వాట్ టైమ్ డస్ ద సూపర్ మార్కెట్ ఓపెన్? వాట్ టైమ్ డస్ ద సూపర్ మార్కెట్ ఓపెన్? సీ ద నెక్స్ట్ వన్. నేను వేడిని ఎక్కువగా తట్టుకోలేను. నేను వేడిని ఎక్కువగా తట్టుకోలేను. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? సమ్మర్ సీజన్‌లో అంటూ ఉంటాం కదా! ఇంగ్లీష్‌లో ఐ కాంట్ స్టాండ్ ద హీట్ మచ్. ఐ కాంట్ స్టాండ్ ద హీట్ మచ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను చల్లగా ఏదైనా తాగాలి. నేను చల్లగా ఏదైనా తాగాలి అని చెప్పే సందర్భాలలో ఐ షుడ్ డ్రింక్ సంథింగ్ కోల్డ్. ఐ షుడ్ డ్రింక్ సంథింగ్ కోల్డ్. నేను ఏదైనా తాగాలి. ఐ షుడ్ డ్రింక్ సంథింగ్ చల్లగా కోల్డ్. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఇలాంటి వాతావరణం ఇష్టం లేదు. నాకు ఇలాంటి వాతావరణం ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ వెదర్. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ వెదర్. సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళు ఇక్కడికి రావడం తప్ప చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఇక్కడికి రావడం తప్ప చేసింది ఏమీ లేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. దే హావ్ డన్ నథింగ్ బట్ కమింగ్ హియర్. దే హావ్ డన్ నథింగ్ బట్ కమింగ్ హియర్ అంటే వాళ్ళు ఇక్కడికి రావడం తప్ప చేసింది ఏమీ లేదు. సీ ద నెక్స్ట్ వన్. ఆమె చేయాలనుకున్నది చేసింది. ఆమె చేయాలనుకున్నది చేసింది అని చెప్పే సందర్భాలలో షీ డిడ్ దట్ షీ వాంటెడ్ టు డూ. షీ డిడ్ దట్ షీ వాంటెడ్ టు డూ అంటే ఆమె చేసింది. షీ డిడ్. ఆమె చేయాలనుకున్నది. దట్ షీ వాంటెడ్ టు డూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.